సేవాభావం కలిగిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో పలు సమస్యలు పరిష్కారం కావట్లేదని బీజేపీ నేత గంజం పెంచల ప్రసాద్ అన్నారు. సోమవారం జనతా వారధి కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలతో కలిసి పలు సమస్యలపై మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజాముడి, కమిషనర్ చిన్నబాబుకు బీజేపీ నేతలతో కలిసి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేబీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు గ్రీవెన్స్ లో ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అంత కాన్సన్ట్రేషన్ మేడం డ్రైన్ అడిగాము. మొదటి సమస్య డ్రైన్ అడిగాము. మేడం గారితో మాట్లాడి డ్రైన్ ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్, దానికి అదే లెటర్ పెట్టుకుంది. 2 సంవత్సరాల నుంచి అట్టే ఉంది. భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జనతా వారధి అనే కార్యక్రమానికి కోర్ నియోజకవర్గ కన్వీనర్ని ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజా గొంతుకులై మాట్లాడేందుకు గాను ఏర్పాటు చేసినటువంటి జనతా వారధి అనే కార్యక్రమంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకొని దానికి సంబంధించినటువంటి సమాచారం తీసుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేస్తున్నటువంటి పీజీఆర్ఎస్ అనే కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జనతా వారధి అనే కార్యక్రమం ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి వారధులుగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నటువంటి మేము ఈరోజు నెల్లూరు జిల్లా కోర్ నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘంలోని పలు వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలు తీసుకొని కమిషనర్ గారి దృష్టికి, అదేవిధంగా చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఈరోజు ఏదైతే 16వ వార్డులో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సుమారు ఒక 600 మీటర్లు డ్రైనేజీ కాలువను నిర్మిస్తున్నారు. అయితే అక్కడి నుంచి ఇంకొక 50 మీటర్ల నిర్మాణం చేపట్టినట్లయితే ఇంకొక 5-6 ఏళ్ళ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి లేదని చెప్పి దాన్ని కూడా కొనసాగించమని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెంలోని కృష్ణా థియేటర్ ప్రాంతం 3వ వార్డు ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు ఏదైతే 2019-20 ప్రాంతంలో వేసినటువంటి సీసీ రోడ్లు సుమారు 5 సంవత్సరాల నుండి సీసీ రోడ్డుకి కింద గ్రౌండ్కి సుమారు 2 అడుగుల వ్యత్యాసం ఉండటం వల్ల ఏదైనా రోడ్డు మీద జారినట్లయితే బైక్ కానివ్వండి, సైకిల్ కానివ్వండి, ఏదైనా సరే జారినట్లయితే ఆ పడినటువంటి వ్యక్తి కనీసం రక్తపు గాయాలు కాకుండా ఇంటికి పోయినటువంటి పరిస్థితి లేకుండా ఉందని చెప్పి మేము పలుమార్లు కూడా అధికారులకు విన్నవించాము. కానీ దీని మీద ఇప్పుడు దాకా స్పందన లేదు. అదేవిధంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘానికి కోతవేడు దూరంలో ఉన్నటువంటి కృష్ణా థియేటర్ ప్రాంతం, ఈ ప్రాంతంలో 20 అడుగుల రోడ్డు, ఇది 20 అడుగుల రోడ్డు జంగిల్ క్లియరెన్స్ లేక కనీసం 1.5 అడుగు 2 అడుగులు కూడా కనిపించిన పరిస్థితి. ఈ ప్రాంతంలో విద్యార్థులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, పొద్దుబేదన పోవాలని అంటే పావులు బిడ తట్టుకోలేక ఆ రోడ్డును పోయే పరిస్థితి లేక కనీసం 3 వీధులు దాటుకొని అవతల నుంచి వచ్చే పరిస్థితి ఈరోజు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా మేము ఇచ్చాము. ఈ రోడ్డు సుమారు 40 అడుగులు సీసీ రోడ్డు చేయడం జరిగింది. ఈ 40 అడుగులు సీసీ రోడ్డు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్తంభం నడి రోడ్లోకి వచ్చింది. ఈ నడి రోడ్లోకి వచ్చిన స్తంభం వల్ల అనేక ప్రమాదాలు జరగడం జరిగింది. ఈ ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో కూడా అనేక సార్లు మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు సంవత్సరాల తరబడి ఈ ప్రాంతంలో పురపాలక సంఘం పరిధిలో ఉన్నాయి. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెంలోని 20వ వార్డు పరిధిలో ఉన్నటువంటి రామచంద్రపురంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు చేపట్టినటువంటి జగనన్న కాలనీల్లో ఇల్లు అయితే మంజూరు చేశారు, కానీ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేదానికి నీరు ఇవ్వకపోవడం శోచనీయం. వెంటనే అక్కడ వారికి నిర్మాణం చేపట్టేందుకు నీరందించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా 15వ వార్డు ప్రాంతంలో సుబ్బారెడ్డి నగర్లో ఒక సీసీ రోడ్డు సుమారు వరకు ఒక హైట్లో ఉంటే 100 మీటర్ల తర్వాత 2 అడుగులు డౌన్ ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మురుగునీరు మొత్తం వచ్చి అక్కడ చేరుతుందని చెప్పి ఈ సమస్యను కూడా మేము గతంలో ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి సేవాభావం కలిగినటువంటి ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు ఈరోజు మా నియోజకవర్గంలో ఉండి అనేక ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో కూడా త్రాగునీరు అందించి అనేక సమస్యలను పరిష్కారం చేసినటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నప్పటికి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారుల వైఫల్యమా లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వైఫల్యమా మాకు అర్థం కావట్లేదు. అమ్మ ప్రశాంతమ్మ గారు, మీరు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత అని చెప్పి ప్రజలందరూ కూడా వేడుకుంటున్నప్పటికీ మీరు చేసేదానికి సిద్ధంగా ఉన్నా
మీ దగ్గరికి వచ్చి ఆ సమస్యను చెప్పి చేయించేదానికి సిద్ధంగా లేకుండా ఉన్నటువంటి అధికారులని మీరు పిలిపించి మేము ఈరోజు చెప్పినటువంటి సమస్యల మీద దృష్టి సారించి వీటిని ఇకనైనా సరే ఈ సమస్యల పరిష్కారం దిశగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పి గౌరవ కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఈ మినరల్ వాటర్ ఇచ్చేదానికి అమృత్ 2.0 పథకం ద్వారా మినరల్ వాటర్ ఇచ్చేదానికోసంగా బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి పురపాలక సంఘంలో ఉన్నటువంటి అన్ని వీధుల్లో కూడా ఈ డోజర్స్ పెట్టి తవ్వటం, వాటిలో పైపులు వేసిన తర్వాత వాటిని సరిగా పూడ్చకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటి మీద కూడా దృష్టి సాధించాలని చెప్పి మేము అధికారులు కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సమస్యలపైన అన్నిటిపైన అధికారులు స్పందించి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని మేము కోరుకుంటా ఉన్నాం.